గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. చిన్నారి జాహ్నవి మిస్సింగ్ కేసుకు సంబంధించి ఇప్పుడు పోలీసులు తమ దృష్టిని కిడ్నాపర్ల కోణంలో మళ్లించారు. ఎందుకనంటే తోట మొత్తం వెతికేశారు. 10 రోజులు అవుతుంది. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు, ఇంకా చాలామంది మొత్తం వెతికేశారు. తోటలో ఏమీ కనిపించలేదు. తర్వాత కొండ ప్రాంతంలో వెతికారు. కొండ ప్రాంతంలో కూడా ఎక్కడా ఏమీ కనిపించలేదు. ఇక ఎవరైనా పాపను కిడ్నాప్ చేశారా, కిడ్నాప్ చేసేసి అపహరించుకుని మొత్తం తీసుకుని బయటకు వెళ్ళిపోయారా అన్న దాంట్లో భాగంగా పోలీసులు సీరియస్గా తమ యాక్షన్ ప్లాన్ని మొదలుపెట్టేశారు. 4800 ఫోన్ కాల్స్ ఎప్పుడైతే పాప తప్పిపోయిందో శనివారం రోజు మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు కూడా ఆ ప్రాంతంలో 4800 ఫోన్ కాల్స్ కనిపెట్టారు పోలీసులు తమ ఇన్వెస్టిగేషన్లో. ఈ 4800 ఫోన్ కాల్స్లో ప్రధానంగా 10 ఫోన్ కాల్స్ అనుమానంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. పదే కాల్స్ చేసుకోవటం, మాట్లాడుకోవటం దీన్ని గమనించారు. అందులో ఒక 5గురిని ఎక్కువగా ఫోకస్ పెట్టి వాళ్ళని విచారణకు కూడా పిలుస్తున్నట్టుగా సమాచారం వస్తుంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ఈ ఇన్వెస్టిగేషన్లో ఎవరైతే అంతర్రాష్ట్రానికి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు ఈ కొండ ప్రాంతంలో, ఈ తోట ప్రాంతంలో జీడి పిక్కలు ఏరుకోవటానికి వస్తూ ఉంటారంట. సో వాళ్ళు ఇట్లా దట్టమైనటువంటి గడ్డి ఉన్నటువంటి ప్రాంతాల్లో, అటవీ ప్రాంతంలో వాళ్ళు సంచరిస్తూ వాళ్ళకి దొరికిందేవో తీసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు కూడా కొంతమంది పనిచేస్తూ ఉంటారు. సో వాళ్ళకేమైనా పాపకు సంబంధించినటువంటి ఏడుపులు వినిపిస్తే, పాప వాళ్ళ కంట పడితే ఎవరూ లేరు కదా పాపతో పాటు, పాప అమ్మ లేదు, నాన్న లేదు, ఇంకా ఎవరిలో ఒక చిన్న కుక్క ఉంది, దాన్ని కొట్టేసి పాపని ఎత్తుకుని వెళ్ళిపోతే సరిపోతుంది అనేమన్నా భావించి ఆ జీడిపిక్కలు అవి ఏరుకోవటానికి వచ్చిన వాళ్ళు, ఈ ఒడిశా నుంచో లేకపోతే ఇంకో ప్రాంతం నుంచో ఇలా వచ్చిన వాళ్ళు ఆ పాపను తీసుకొని కుక్కను కొట్టేసి ఆ పాపను ఎత్తుకుని ఆ కంచె దాటేసి, ఎందుకంటే తోట చుట్టూ ఇనుప కంచె ఒకటి ఉంది, ఫెన్సింగ్ వేసింది. సో ఆ ఫెన్సింగ్ కూడా దాటేసి, ఎందుకంటే ఆ ఫెన్సింగ్ దగ్గర కుక్కకు సంబంధించినటువంటి ఆనవాళ్ళు, ఆ పాపకు సంబంధించిన వెంట్రుకలు కూడా కనిపించాయని చెప్పి ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఆ కంచెను దాటించేసి కొండల మీద గుండా, ఎందుకంటే అక్కడ కొండల్లో సీసీ కెమెరాలు ఎక్కడ ఉంటాయి, కొండల్లో అసలు ఎవరుంటారు కదా, అందుకని ఆ కొండల మీద నుంచి ఎవరికీ తెలియకుండా వెనక భాగం నుంచి వాళ్ళు ఆ కొండను దాటేసి అదేవిధంగా వాళ్ళ రాష్ట్రానికి ఏమైనా వెళ్ళిపోయారా, అలా వెళ్ళిపోతే ఇంటి దగ్గరలో ఉన్న సీసీ కెమెరాలు, ఆ పక్క గ్రామాల్లో ఉన్న సీసీ కెమెరాలు కనిపిస్తే కానీ ఇక అడవుల్లో గుండా, కొండల్లో గుండా వెళ్ళిపోతే ఎవరు కనిపెట్టలేనటువంటి పరిస్థితి కదా. ఇప్పుడు వాళ్ళు ఒడిశా రాష్ట్రానికి సంబంధించినటువంటి ఈ జీడిపిక్కలు ఏరుకునే వాళ్ళు, లేకపోతే ఇంకొకళ్ళు వాళ్ళు ఏమైనా తీసుకుపోయారా, లేకపోతే ఇంకో రాష్ట్రానికి ఏమైనా చిన్నపిల్లల్ని కిడ్నాపులు చేసి అమ్మేసుకుంటారు. డబ్బుల కోసం ఎంతకైనా తెగబడే ముఠాలు కొన్ని ఉంటాయి. వాళ్ళు రాష్ట్రాలకే పూర్తిగా డబ్బు కోసం అమ్మేసి దాటించేశారా, ఇవన్నీ కూడా క్లియర్గా ఇన్వెస్టిగేట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మొత్తానికి ఇప్పుడు ఆ ఫోన్ కాల్స్ అనుమానాస్పదంగా 4800 ఫోన్ కాల్స్ అంటే చాలా క్లియర్గా కొన్ని రోజుల పాటు వాటిని పక్కగా పరిశీలించాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే అందులో కొంతమందిని విచారించడానికైనా కొన్ని రోజులు పట్టే అవకాశం ఉంది. ఇప్పుడు ఈ అంతర్రాష్ట్ర దొంగల ముఠా ఏమైనా దీంట్లో భాగం ఉందా అన్న కోణంలో యాక్షన్ ప్లాన్ మొదలుపెట్టారు కాబట్టి ఎలాంటి సంచలనమైనటువంటి విషయాలు బయటకు వస్తాయో. ఎందుకంటే ఇప్పుడు ఫోకస్ వాళ్ళంతా కిడ్నాపర్ల మీద ఎందుకు పెట్టారు అంటే, నిజంగా ఏదైనా జంతువు దాడి చేస్తుంది అనుకోండి, రక్తపు మరకలు, చిన్న రక్తము, లేకపోతే పాపకు సంబంధించిన ఏదో ఒక జాడ, లేదంటే పాపకు సంబంధించిన హెయిరో ఏదో ఒకటి ఎక్కడో చోట కనిపిస్తూ ఉంటుంది. పోలీసులు డాగ్ స్క్వాడ్స్ కూడా ఆ తోటలో తిప్పుతూ ఉన్నారు కదా, ఆ వాసన కూడా పసిగడుతుంది, వాసన కూడా ఇట్టే పసిగట్టేస్తుంది డాగ్ స్క్వాడ్ బృందాలు. కొంతమంది మెటల్ డిటెక్టర్స్ను కూడా పెట్టి వెతుకుతూ ఉన్నారు. ఎందుకంటే పాపకి వెండి పట్టీలు ఉన్నాయి. ఆ మెటల్ని, ఆ వెండిని కూడా ఎక్కడున్నా సరే 1 కిలోమీటర్ రేడియస్లో ఒకవేళ పాప ఉంటే కనుక, పాప ఏదైనా తోటలోనే ఉండి ఏదైనా జంతువు దాడి చేసినా లేకపోతే ఇంకోటి చేసినా తోటలోనే ఉంటే కనుక ఆ మెటల్ డిటెక్టర్ ఈజీగా కనిపెట్టేస్తుంది. కానీ ఆ డిటెక్టర్కి కూడా దొరకలేదు, డాగ్ స్క్వాడ్కి కూడా దొరకలేదు. అంటే పాపకు సంబంధించినటువంటి ఏమీ కూడా, ఏ జంతువు దాడి చేయలేదు, ఎలాంటి రక్తపు మరకలు కానీ, ఎలాంటి మాంసం ముద్దలు కానీ ఏమీ కూడా కనపడలేదంటే పాప సేఫ్గానే ఉంది, తోటని ఈ కొండల్ని కూడా దాటించేసి వెళ్ళిపోయారు అన్నది ఇక్కడ బలపడుతున్నటువంటి విషయం. అందుకే సో పోలీసులు చాలా సీరియస్గా ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు. ఇది 10వ రోజు జరుగుతూ ఉంది. సో ఫోన్ కాల్స్ మీద చూస్తూ ఉన్నారు. మరోవైపు కుక్కకి సంబంధించినటువంటి పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా వస్తుంది. ఎందుకంటే కిడ్నాపర్లు నిజంగా
నిజంగా కుక్క మీద దాడి చేసి పాపను ఎత్తుకెళ్ళిపోతే కనుక అది పోస్ట్ మార్టం రిపోర్ట్లో వస్తుంది. ఎందుకంటే ఆ రోజు కుక్క ఆ కిడ్నాపర్ల మీద దాడికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏ కర్రతో కొట్టారు, ఎంత బలంగా తల మీద కొట్టారు, అలా కొట్టడం వల్లే కుక్క మతి స్థిమితం కోల్పోయి అందరినీ కరవటానికి వస్తుందా. అందుకే వెటర్నరీ డాక్టర్లను పిలిపించి ఇంజక్షన్లు చేయించి మరి ఆ కుక్కకి చికిత్స చేసి తోటలోకి వదిలారు జీపీఎస్ ట్రాకర్ పెట్టేసి. కాబట్టి ఆ కిడ్నాపర్లు తల మీద కొట్టడం చేతే అది పూర్తిగా తన గతాన్ని కూడా కోల్పోయినట్టుగా ప్రవర్తిస్తోంది. పిచ్చి పిచ్చిగా ఒక పిచ్చి పట్టిన కుక్కలాగా బిహేవ్ చేసింది. జాహ్నవి లేదనేటువంటి బాధ ఒకవైపు, ఇవన్నీ కూడా ఆ కుక్క మరణానికి కారణం కనిపిస్తుంది. కానీ వాస్తవంగా ఏం జరిగిందనేది పోస్ట్ మార్టం రిపోర్ట్లో వస్తుంది. సో డెఫినెట్గా ఈ సాయంత్రం రేపు పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తుంది. ఏ తల మీద ఎన్నిసార్లు కొట్టారు, ఎట్లా కొట్టారు ఏంటి అనేది కూడా, తలలో కీలకమైనటువంటి భాగాలన్నీ కూడా తీవ్ర గాయాల పాలైపోయి అనారోగ్యానికి గురై ఆ కుక్క చనిపోయిందా, ఇవన్నీ కూడా కుక్కకు సంబంధించిన శాంపిల్స్ విశాఖపట్నం ల్యాబ్కు పంపించారండి. కాబట్టి ఆ ల్యాబ్ రిపోర్టు రాత్రికో లేకపోతే రేపో వచ్చేస్తుంది. సో డెఫినెట్గా ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత పోలీసులకు ఇంకొంచెం క్లూ దొరికే అవకాశం ఉంది. ఒకవైపు కిడ్నాపర్ల మీద ఫోకస్ పెట్టారు, మరోవైపు ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్ మీద కూడా ఫోకస్ పెట్టినట్టుగా కనిపిస్తోంది. ఇప్పటి వరకు మనకు అందుతున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే, కిడ్నాపర్లు అసలు ఎంతమంది వచ్చారు, ఎవరు వచ్చారు ఏంటనేది తెలిసే పనిలో ఉండాలంటే ఆ కిడ్నాపర్లు ఫోన్లు ఉంటాయిగా, ఆ తోట ప్రాంతంలో, ఆ కొండ ప్రాంతంలో వాళ్ళు ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా ఈ ఇంటికి దగ్గరగా, ఈ పాపకి దగ్గరగా ఎవరెవరు ఫోన్లు అక్కడ ఉన్నాయి, వాళ్ళు అనుమానాస్పదంగా ఉన్నటువంటి ఫోన్స్ ఎన్ని, సో వాళ్ళు ఎవరెవరితో ఎన్ని నిమిషాల పాటు మాట్లాడారు, ఏం మాట్లాడారు అన్నీ కూడా రికార్డ్స్ అన్నీ బయటకు తీస్తూ ఉన్నారు. 4800 ఫోన్ కాల్స్ అంటే అందులో కొన్ని 10-20 బయటకు తీయాలంటే కొంచెం టైం పట్టే అవకాశం ఉంది. సో డెఫినెట్గా అవన్నీ కూడా వెలికి తీస్తూ ఉన్నారు. మరోవైపు పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా వస్తుంది. వచ్చిన తర్వాత ఏదో ఒకటి క్లియర్ కట్గా సమాచారం బయటకు వస్తుంది. కానీ ఈ 10 రోజుల గ్యాప్లో ఆ కుటుంబ సభ్యుల బాధ చూడండి, ఆ తల్లిదండ్రుల ఆవేదన చూడండి. ఈరోజు ఆ పాప తల్లి కూడా మాట్లాడుతుంది, దండం పెట్టి మాట్లాడుతుంది. అయ్యా, మమ్మల్ని ఎందుకు ఇంత హింసకు గురి చేస్తారు, పాప పోయి కనిపించకుండా పోయి మేము ఏడుస్తుంటే, మేము బాధపడుతుంటే మీ కామెంట్ల గోలేంటయ్యా, నేను ఏడవట్లేదు, తల్లి అసలు ఏడవట్లేదు చూడండి, తల్లే చంపేసి ఉంటుంది, ఇంట్లో ఎతకండి, తల్లే ఎక్కడో దాపెట్టి ఉంటుంది, తల్లి అసలు ఇంటి చుట్టూ ఎతకండి అని ఇలా కామెంట్లు పెడతా ఉన్నారు. నా బిడ్డను నేను ఎందుకు చంపుకుంటాను, ఏడ్చి ఏడ్చి నా కంట్లో ఉన్నటువంటి కన్నీళ్లు కూడా ఆవిరైపోయాయి, మీరు ఏడవమంటే చెప్పండి, ఇక నేను కింద పడిపోయి ఏడుస్తూ ఉంటా, నేను ఏడుస్తానంటే నా బిడ్డ తిరిగి వస్తుందంటే నేను ఏడుస్తా, తీసుకొస్తాను మరి అని క్వశ్చన్ చేస్తూ ఉంది. నిజంగా కామెంట్లు పెట్టేవాళ్ళు నిజాలు బయటకు వచ్చే వరకు ఓపిక పట్టాలి. నిజాలు అనేవి ఎప్పటికైనా సరే అవి దాగవు, ఎంతో కాలం దాగవు, ఏదో ఒక రోజు బయటకు వస్తూనే ఉంటుంది. అది కుటుంబ సభ్యుల ప్రమేయం ఉందా, లేకపోతే జంతువులు చంపేశాయా, లేకపోతే కిడ్నాపర్లు ఈ కొండలు దాటించేశారా, పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉన్నారు కదా. సో డెఫినెట్గా ఆ వాస్తవాలు బయటకు వచ్చే వరకు కొద్దిగా ఓపిక పట్టాలి ఇలా కామెంట్లు, పిచ్చి పిచ్చి కామెంట్లు పెట్టేవాళ్ళు. సో ఆ బాధ అనేది కుటుంబ సభ్యులకు తెలుస్తుంది కానీ బయట వాళ్ళకి తెలియదు కదా. సో డెఫినెట్గా ఇన్వెస్టిగేషన్ చాలా సీరియస్గా జరుగుతుంది. కిడ్నాపర్ల కోణంలో చాలా క్లియర్గా పోలీసుల ఇన్వెస్టిగేషన్ ఈరోజు నుంచి ప్రారంభమైంది. ఆ కిడ్నాపర్లు ఎవరు అనేది తెలుస్తుంది. జీడి పిక్కలు ఏరుకోవడానికి వచ్చిన ముఠాలోంచి వాళ్ళు పాపని తీసుకొని ఇతర రాష్ట్రాలకి, బీహార్ లాంటి రాష్ట్రాలకు, ఇంకో రాష్ట్రాలకు చిన్నపిల్లల్ని అమ్ముకునే ముఠా ఉంటుంది కదా. సో వాళ్ళ లేకపోతే ఇంకోట అన్నది కూడా క్లారిటీ అతి త్వరలోనే వచ్చే అవకాశం ఉంది. ఈ వీడియో మీద తప్పకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో మాత్రం తెలియజేయండి. ఎందుకంటే 10 రోజుల పాటు వ్యవహారం కాబట్టి, పాప రావాలి సేఫ్గా అని చెప్పి ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు కాబట్టి, మీకున్నటువంటి డౌట్స్ కూడా కామెంట్ బాక్స్లో చెప్పండి.